నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. ధర్మపురి అరవింద్ గారు ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను కటింగ్ చేసి నిన్నటి నుంచెల్లి వాట్సాప్‌లో వైరల్ చేస్తున్నారు. ఏదో అరవింద్ గారు ఏదో తప్పుగా మాట్లాడినట్టు, హ్మ్. ఈ రకరకాల వాక్యాలు జోడిస్తూ ఆయనకు వ్యతిరేకంగా కొద్దిమంది మేధావులం అనుకునే హిందూ సోదరులే మళ్ళీ షేర్ చేసేది వేరేలో కూడా కాదు. షేర్ చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా అరవింద్ గారి వీడియో షేర్ చేసే నా మిత్రులారా, ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా దయచేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి అరవింద్ గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం మిత్రులారా మనం. రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో. మార్చడం కూడా మారుస్తాం కూడా చెప్తున్నాం. పార్లమెంట్కి ఉన్నది, అది మేమే తయారు చేసేది. మారుస్తాం కూడా. మాకు సెక్యులర్ పదం తీసేయాలా రాజ్యాంగంలో, మాకు ఉంది హక్కు, తీసేయచ్చు మేము. మళ్ళీ ఒకసారి విందాం. మారుస్తాం కూడా చెప్తున్నాం. పార్లమెంట్కి ఉన్నది, అది మేమే తయారు చేసేది. మారుస్తాం కూడా. మాకు సెక్యులర్ పదం తీసేయాలా రాజ్యాంగంలో, మాకు ఉంది హక్కు, తీసేయచ్చు మేము. ఆయన ఏం మాట్లాడాడు? రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదం తీసేస్తామని చెప్తుండ్రు. తప్పెట్లయితుంది అది? కొద్దిమంది మిడిమిడి జ్ఞానవంతులో, లేకుంటే పార్టీల ముసుగుల్లో, మందు సీస ముసుగుల్లో ఉండి నీ జాతికి నువ్వే ద్రోహం చేస్తావా ఓ హిందూ బాంధవుడా? ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు నాకు తెలిసి ఒక 30-40-50 సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేసింది. మరి అప్పుడు ఎవరు మాట్లాడలేరు? ఆ రాజ్యాంగాన్ని సవరించడం వల్ల, మార్పులు చేర్పులు చేయడం వల్ల ఇలా ఈ దేశంలో హిందువులు గర్వంగా ఈ దేశం మాది అని చెప్పుకుంటున్న ఈ దేశంలో హిందువులు బానిసలుగా బతికే దుస్థితి వచ్చింది. ఇలా గుడిలో పూజ చేయాలంటే ఇట్లా ఇక అది ఒకటి కాదు, రెండు కాదు. రేపు పోతూ ఉంటే నీ ఇంట్లో కొబ్బరి కొట్టాలన్నా, నీ నుదుటి పైన బొట్టు పెట్టుకోవాలన్నా సరే, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకునే దుస్థితి, ప్రమాదం రాబోతున్నది. కాబట్టి నేనేమంటున్నా, ధర్మపురి అరవింద్ గారి మాటల్ని ఒక పద్మశాలి బిడ్డగా, ఒక హిందువుగా 100% సమర్థిస్తున్నా. అరవింద్ గారి వీడియోను షేర్ చేస్తున్న కొద్దిమంది మేధావులను అడుగుతున్నా, పార్టీలు శాశ్వతమా? ఈ దేశం శాశ్వతము, ఈ దేశ ఉనికి శాశ్వతం. ఎందుకు మీరు పార్టీల ముసుగుల లోపల ఎందుకు నీ జాతిని, నీ దేశాన్ని నువ్వెందుకు విచ్ఛిన్నం చేసుకుంటావు? అరవింద్ గారికి బల్బు అదేదో పెట్టి, అవునయ్యా, అలాంటి బల్బు ఉండాల్సిందే నాయకుడి లోపల. వంగి దండం పెట్టోడు నీ ఇల్లు ముంచుతాడయ్యా. నేను మళ్ళీ చెప్తున్నా, అరవింద్ గారి మాటలు నేను సమర్థిస్తున్నా. హిందువుగా నువ్వు హిందువు అయితే సమర్థించు, నువ్వు వీడియో షేర్ చేయి.